నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణం సమస్యలు అనేటువంటి టాపిక్‌లో భాగంగా మనం టీశాట్ ద్వారా అనేక అంశాలను చర్చించడం జరిగింది. ఈరోజు దాంట్లో ముఖ్యమైనటువంటి టాపిక్కు చిత్తడి నేలలు, వెట్ ల్యాండ్స్ అంటాం. సో, ఈ చిత్తడి నేలలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి చిత్తడి నేలలకు సంబంధించి వెట్ ల్యాండ్స్ మీద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మనకి వీటి మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో, నేలల గురించి మనకి అవగాహన ఉంది, కానీ ఈ వెట్ ల్యాండ్స్ అంటే తడి నేలలు అంటే చిత్తడి నేలలు. సో, ఇవి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒక ఆధారాలు, అంటే పర్యావరణానికి ఉపయోగపడేటువంటి నేలలు. సో, ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి నేలలు క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి, సో, ఈ నేపథ్యంలో మనకి ఎట్లా వీటిని అర్థం చేసుకుంటాం ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఈ చిత్తడి నేలల క్షీణత ఎట్లా జరుగుతుంది అంటే, ఇండైరెక్ట్గా చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగినా కానీ, లేదా చిత్తడి నేలల క్షీణత గురించి అని అడిగినా కానీ, ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ ఒకసారి వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, వెట్లాండ్ ఇంపార్టెన్సీ అంటే ఏమిటి అంటే కూడా మనం ఇదే క్వశ్చన్ ఉంటుంది. సో, ఇవి చాలా ముఖ్యమైనటువంటి పర్యావరణ అంశాలుగా, అంటే పర్యావరణ ఆధారాలు కాబట్టి వీటిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇవి ఏం చేస్తాయి అంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడతాయి, జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. సో, వీటికి ఈ రెండింటికి సంబంధించి, అంటే నిజానికి పర్యావరణానికి ఇవి రెండు అవసరం. ఒక పర్యావరణం అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ రెండింటికి ఇవి ఆధారమైనప్పుడు ఈ వెట్ ల్యాండ్స్, తేమగా ఉన్నట్టు నేలలు, చిత్తడి నేలలు ఇన్ ద సెన్స్ వెట్ ల్యాండ్స్ అంటాం. సో, వీటికి అధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సముద్ర తీరాల్లో కానీ, నది తీర ప్రాంతాల్లో మనకి నీరు ఎక్కువగా నిలిచి ఉండేటువంటి ప్రాంతాలు అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్, నది వచ్చేసి మనకు సముద్రంలో కలుస్తుంది. మ్యాంగ్రోవ్ ఎట్లయితే అంటున్నామో సముద్రంలో కలుస్తుంది. సో, ఒక నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం, ఇది భౌగోళికంగా ఇక్కడ ఎప్పుడు కూడా చిత్తడి అంటే తడిగా ఉంటుంది. ఈ తడిగా ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో పెరిగేటువంటి నేలను వెట్ ల్యాండ్స్ అంటారు. ఈ తడి ఎప్పటికి ఉంటుంది, సంవత్సరం మొత్తం, అంటే నదిలో నీరు సంవత్సరం మొత్తం ప్రవహిస్తే ఈ ప్రాంతం ఎప్పుడు నీటితోనే ఉంటుంది. సో, ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి నేలలుగా మనం పరిగణిస్తాం. మరికొన్ని సందర్భాల్లో మనము కృత్రిమంగా కూడా సహజసిద్ధంగాను నదీ ముఖ ద్వారాల వద్ద ఏర్పడతాయి. కానీ అదేవిధంగా మనం కూడా కొన్ని, అంటే మానవ కార్యకలాపాల వల్ల కూడా కొన్ని ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిత్యము ఎప్పుడూ నీరు ఉండేటువంటి విధంగా పంటలు నీటితో సంబంధం ఉన్నటువంటి పంటలను మనం వరి లాంటి పంటలు ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడూ తడిగానే ఉండిపోతాయి. సో, అట్లా మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడేటువంటి కొన్ని ఉన్నాయి. సో, ముఖ్యంగా ఇవి ఒకసారి కనుక చూస్తే మనకి మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడినవి చాలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 40% పైగా జీవజాతులకు ఈ నేలలే ఆవాస ప్రాంతాలుగా ఉంటున్నాయి. సో, ఓవరాల్గా చూస్తే అంటే మనకు నదీ ముఖ ద్వారాల సందర్భము, నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో నివసించేటువంటి జీవజాతులు అంటాం. సో, పర్యావరణ పరిరక్షణలో చాలా కీలక పాత్ర పోషించేటువంటి వీటి పాత్రకు సంబంధించి మనకి మొదటిసారిగా 1971లో ఇరాన్లోని రామ్సర్లో ఒక అంతర్జాతీయ సదస్సు. సో, రామ్సర్ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇరాన్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సు, సో, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్తడి నేలలు లేదా వెట్ ల్యాండ్స్ ఏవైతున్నాయో, తడి నేలలు ఏవైతున్నాయో వాటి ప్రాముఖ్యత గురించి ఎక్కువగా చర్చించిన సందర్భం ఉంది. సో, రామ్సర్ ప్రకటన నేపథ్యం వెళ్ళుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీటి సంరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాయి. ఆ సంరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనకి 1997 నుంచి ఫిబ్రవరి 2ను ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఉంది. సో, ఇవి ఒకసారి కనుక పరిశీలిస్తే, అంటే వాటి మీద అవగాహన పెంచడం వీటి యొక్క ఉద్దేశం. ఈ సహజమైనటువంటి చిత్తడి నేలలు ఇవన్నీ ఏం చేస్తాయంటే మొక్కలకు కానీ లేదా జలచరాలకు ఆవాసాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ జలచరాలు, మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి.
సో ముఖ్యంగా ఇవి ఎట్లా చేస్తాయంటే అంటే ఈ మొక్కలు అంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉండి ఈ నేలల్లో ఉండే మొక్కలు ఎక్కువగా నీటిని నిలుపుకొని నెమ్మదిగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. సో ఫలితంగా ఏమైందంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే తడి నేలల్లో ఉండేటువంటి ఈ ప్రత్యేకత ఏందంటే భూగర్భ జలాల స్థాయిని పెంచుతాయి. సో ఎప్పుడు నీరు అక్కడ నిల్వ ఉంటుంది అంటే నీరు నిల్వ ఉంటుందంటే ఆ నీరు క్రమంగా భూమిలోకి ఇంకిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో నీరు వెంటనే ప్రవహిస్తే భూగర్భ జలాలుగా మారదు, నదిలోకి వెళ్ళిపో అక్కడ దగ్గర నిలబడి ఉంటే నీళ్ళు నిలకడగా కనుక నిలబడితే అక్కడ మనకు భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశము కనపడుతుంది. సో ఒక రకంగా లేకపోతే ఆవిరైపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. కానీ అక్కడే ఉండటం వల్ల భూగర్భ జలంగా మారుతుంది. సో ఉపరితల జలాలు ఆవిరైనా కానీ భూగర్భ జలాలు భూమికి కావాల్సినటువంటి సపోర్ట్ని ఇస్తాయనే విషయం కూడా. అంతేకాకుండా ఇవి అనేక రకాల జీవ జాతులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా ఉంటాయి. సో ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ను కలిగిస్తాయి కాబట్టి అక్కడ వాటిని సంతానోత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి శుద్ధీకరణ అంటున్నాం అంటే నిజానికి మనకు మొక్కలు ఎట్లయితే వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నాయో అట్లాగే ఈ నేలలు కూడా నీటిని శుద్ధి చేసేటువంటి నేలలుగా పరిగణించబడ్డాయి. అదేవిధంగా నీటిని నియంత్రిస్తాయి, వేగంగా సముద్రంలో కలవకుండా వేగంగా వృధా కాకుండా దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా జీవ వైవిధ్యం ఏదైతుందో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఇవి దోహదం చేస్తాయనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేలలకు మనకి అనేక అంశాల పరంగా ప్రాముఖ్యత ఉన్నందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్తడి నేలలకు సంబంధించినటువంటి చర్చ అంటే వాటిని ఎట్లా రక్షించాలి, ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా అవి విధ్వంసానికి గురవుతున్నాయి అనేటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. సో రామ్సర్ సదస్సు మనకి అంటే 1971లో జరిగినటువంటి రామ్సర్ సదస్సు 50వ వార్షికోత్సవం సందర్భంగా గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ అనేటువంటి ఒక ప్రత్యేక నివేదిక అంటే మనకు 1971లో రామ్సర్ సదస్సు ఇరాన్లో జరిగితే మనకు 2021లో అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి ఒక గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ ప్రత్యేక నివేదిక అనేది వెలువడింది. సో ఈ నివేదిక మనకి కొన్ని హెచ్చరికలను జారీ చేసింది, కొన్ని ప్రమాదాలను ఉన్నాయనే విషయాన్ని వెలువడించింది. సో ముఖ్యంగా చిత్తడి నేలల అస్తిత్వం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల యొక్క అస్తిత్వము ఆందోళనకరంగా ఉంది అని చెప్తూ కొన్ని స్టాటిస్టికల్ డేటాను కూడా ఈ నివేదిక అందించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 1970 నుండి 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్తడి నేలలకు సంబంధించిన స్థితిగతులను అంచనా వేస్తే దాదాపు 35% చిత్తడి నేలలు కనుమరుగైనాయి అనేటువంటి విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది. అంటే ముఖ్యంగా సహజంగా ఉన్నటువంటి ఈ చిత్తడేవి మనకు ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉండేటువంటి సహజమైనటువంటి చిత్తడి నేలలు ఇవి కనుమరుగైనాయి. కానీ అదే సమయంలో ఇదే కాలంలో మానవ కార్యకలాపాల వల్ల ఉండేటువంటి చిత్తడి నేలలు దాదాపు 233% పెరిగినటువంటి సందర్భం ఉంది. ఇది అంటే ఒక రకంగా వరి లాంటి అంటే పంటలను ఎక్కువగా పండించినటువంటి సందర్భాల్లో ఎప్పుడు మనకు తడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా సహజమైనటువంటి వాతావరణము కనుమరుగైతూ కృత్రిమమైనటువంటిది వాతావరణము అది మరింత రెట్టింపు అవుతున్నది. సో ఆ సహజంగా ఉండాల్సినటువంటి పర్యావరణము అది తన యొక్క రూపాన్ని కోల్పోతున్నది అనేటువంటి ఆందోళన మనకు ఈ గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ ద్వారా వెల్లడైనటువంటి విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఒక విధంగా చూస్తే మనకి ఇవి ఎలా ఉన్నాయి అంటే సహజంగా ఏర్పడినటువంటి ఈ చిత్తడి నేలలు యావరేజ్గా సగటున సంవత్సరానికి 0.78% చొప్పున అంటే అడవుల కంటే కూడా వేగంగా ఇవి కనుమరుగవుతున్నాయి. సహజమైనటువంటి అడవులు తగ్గుదల ఎట్లయితుందో దానికంటే కూడా ఈ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ చిత్తడి నేలలు మరింత ఎక్కువగా కనుమరుగవుతున్నాయి. కాబట్టి దీనిపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. సో దీనివల్ల ఎందుకు జరుగుతున్నది ఈ విషయాన్ని కనుక పరిశీలిస్తే భూ వినియోగ మార్పు వల్లనే ఇది ఎక్కువగా జరుగుతుంది. సో అదే ప్రధానమైన అంశం ఏంటంటే భూమి యొక్క వినియోగాన్ని మారుస్తూ పోతున్నారు. సో ఏ పర్పస్ కోసమైతే ఆ భూమి ఉన్నదో దాన్ని ఆ విధంగా కాకుండా వేరే రూపంలోకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే భూమిని మానవుడు తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నమే ఈ చిత్తడి నేలల
క్షీణతకు కారణం అనే సందర్భం కాబట్టి దాంతో పాటుగా వాతావరణ మార్పులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించినప్పుడు రసాయన ఎరువులను మనం ఎక్కువగా వాడుతున్న సందర్భం ఉంది కాబట్టి రసాయన ఎరువులను వాడటం వల్ల కూడా చిత్తడి నేలలు క్రమంగా క్షీణతకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఇది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి సందర్భం. అంటే ఒకవైపు కృత్రిమంగా చిత్తడి నేలలోనూ అంటే కృత్రిమ చిత్తడి నేలలను అభివృద్ధి చేసే సందర్భాల్లో వ్యవసాయం ఎస్పెషల్లీ వరి ఉత్పత్తులకు సంబంధించి చేసేటువంటి ప్రయోగాల్లో రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను ఎక్కువగా వాడటం వల్ల సహజంగా ఉండేటువంటి నేల యొక్క స్వభావం కూడా కోల్పోతున్నారు. పర్యావరణ సంక్షోభం తలెత్తుతున్నట్టు, జల కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. అదేవిధంగా మనము ఈ చిత్తడి నేలను కాపాడుకోకపోతే మనం భవిష్యత్తులో అనేక రకాల సంక్షోభాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. సో ముఖ్యంగా వ్యవసాయ విధానాలు మార్చుకోకపోతే మనకి మరిన్ని సంక్షోభాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉందనేది ఈ నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం పర్యావరణ మార్పులు ఏవైతే క్లైమేట్ చేంజ్ అనేది, శీతోష్ణ స్థితిలో మార్పులు అనేది చాలా గత దశాబ్ద కాలంగా చాలా వేగవంతంగా కలుగుతున్నాయి. శీతోష్ణ స్థితిలో మార్పులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ శీతోష్ణ స్థితిలో మార్పులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ మార్పుల ప్రభావము మామూలు ప్రాంతాల కంటే చిత్తడి నేలలపై మరింత ఎక్కువ కనబడుతుంది. చిత్తడి నేలలపైన వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఫలితంగా మనకి భూగోళం యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్నది. భూతాపం అంటాం. భూతాపం అంటే ఇండైరెక్ట్గా మనకి దీని గ్లోబల్ వార్మింగ్ అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం. ఇవి తగ్గిపోతే ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇంటెన్సిటీ పెరిగితే సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. కాబట్టి చిత్తడి నేలల స్వభావం అనేది మరింత ప్రమాదంలో పడుతుంది. సో అట్లా కూడా ఆ రకంగా కూడా మళ్ళీ కనుమరుగైపోతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో అవి అనేక జీవజాతులకు ఆధారం కాబట్టి, అదేవిధంగా ఆహారాన్ని అందించేటువంటి ప్రాంతాలు కాబట్టి మనకు జీవ వైవిధ్యం క్షీణిస్తున్నది, ఆహారోత్పత్తి తగ్గిపోతున్నది. అదేవిధంగా స్థానికులకు జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. వాటిని నమ్ముకొని కొన్ని కోట్ల మంది జీవిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నదీ ముఖద్వారాల్లో ఉన్నటువంటి ఈ సహజమైనటువంటి సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. సో వారి జీవితం కూడా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా ఈ మెడిటేరియన్ ప్రాంతం, మధ్యధరా ప్రాంతం పైన అక్కడ ఉండేటువంటి అంటే ఎస్పెషల్ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్టు మధ్యధరా ప్రాంతంలో ఉండేటువంటి చిత్తడి నేలపై ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఫలితంగా ఏమైందంటే మనకి వేడి గాలులు, తుఫానులు, కరువులు ఇవి ఎప్పుడు నిత్యము సంభవించడం వల్ల మనకి ఆ ప్రాంతము మధ్యధరా ప్రాంతంలోనే ఎక్కువగా దేశాలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ అనేక దేశాలు ఇవి ఇప్పుడే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి సో వీటిపైన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటున్నటువంటి సందర్భం ఉంది. ఇక మనం ఒకసారి భారతదేశాన్ని కేస్ స్టడీగా తీసుకుంటే, సో భారతదేశ భూభాగంలో దాదాపు 153 లక్షల హెక్టార్లలో ఈ చిత్తడి నేలలు విస్తరించి ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే సగటున ఈ దేశ భూభాగంలో దాదాపు 4.7% మనకి చిత్తడి నేలలు ఉన్నాయి. అంటే 153 లక్షల హెక్టార్లు ఉన్నటువంటి ఈ చిత్తడి నేలలు సో క్రమంగా కనుమరుగైపోతున్నాయి. సో భారతదేశం చిత్తడి నేలలు ఎందుకు కనుమరుగవుతున్నాయి అనేటువంటి సందర్భం చూస్తే ముఖ్యంగా ఈ పట్టణీకరణ ఎక్కువగా జరుగుతున్న సందర్భం ఉంది. నగరీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావాల వల్ల తీర ప్రాంతాలు ఎక్కువగా మనకు అంటే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటివి కనుమరుగవుతున్నాయి. గత 4 దశాబ్దాల్లో మనకి ముఖ్యంగా మీరు 1990s తర్వాత 1991 తర్వాత భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకి పారిశ్రామికీకరణకి అవకాశం కల్పించాం. ఈ పారిశ్రామికీకరణ వల్ల మనకి ఎక్కువ మొత్తంలో కాలుష్యాలు ఎక్కువగా విడుదలవుతున్న సందర్భం ఉంది. సో కాబట్టి సహజమైనటువంటి చిత్తడి నేలలు కనుమరుగవుతున్నటువంటి సందర్భము మనకు స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక నివేదికను కనుక చూస్తే 1970 నుండి 2014 వరకు మనకి ఎక్కడెక్కడ అయితే
ఈ చిత్తడి నేలల ఇంపాక్ట్ అంటే చిత్తడి నేలల యొక్క ప్రభావం ఒకప్పుడు అనుకూలంగా ఉందో, తర్వాత ఏ విధంగా అవి క్షీణించాయనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ముంబై లాంటి ప్రాంతాలని మనకి సముద్ర తీర ప్రాంతం ఇది యాక్చువల్‌గా. ముంబై సముద్ర తీర ప్రాంతం కాబట్టి, సో ఎప్పుడైతే ఈ తీర ప్రాంతం చుట్టూ పట్టణీకరణ జరుగుతూ వచ్చిందో, సో ఆటోమేటిక్‌గా నీరు అంటే సముద్రపు నీరు దానికి చుట్టూ కొంత చిత్తడి నేలలు సహజంగా ఉండాల్సినటువంటి నిర్మాణం ఏదైతుందో వాటిని కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల నగరీకరణ పెరగడం ద్వారా వేరేకు ల్యాండ్ లేదు కాబట్టి దీనికి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వరకు సముద్రపు ఒడ్డున ఉండాల్సినట్టు సహజమైనటువంటి చిత్తడి నేలల ప్రాంతం ఏదైతుందో వాటిని నివాసాల కోసం, పట్టణాల కోసము, నిర్మాణం కోసం ఉపయోగించడం వల్ల ముంబై 71% చిత్తడి నేలను కోల్పోయిన సందర్భం ఉంది. అహ్మదాబాద్ అదేవిధంగా 57%, బెంగుళూరు ఒక 56%, హైదరాబాదు ఒక 55%. అంటే ఇక్కడ ఇది ఏందంటే ఒకప్పుడు జలవనరులతో నిండి ఉన్నటువంటి సందర్భము, అనేక రకాల చెరువులు కానీ లేదా జలాశయాలు కానీ లేదా నదులు కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో క్రమంగా వాటిలో ఈ నిర్మాణాలు చేపట్టడం ద్వారా మనకి అంటే ఈ చిత్తడి నేలల యొక్క పాత్ర బాగా తగ్గిపోతుంది. ఈవెన్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా చిత్తడి నేలలు ఎక్కువగా వెళ్ళిపోయినాయి, కనుమరుగైనాయి. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు ప్రాంతంలో ఉండేటువంటి చిత్తడి నేలలు క్రమంగా క్షీణించిపోతున్నటువంటి సందర్భం ఉంది. సో నిజానికి మనకు ఒక రకంగా చూస్తే వీటికి ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి, పొటెన్షియల్ ఏమిటి అనే విషయాన్ని కనుక చూస్తే మనకి ఉష్ణమండల వర్షారణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనటువంటి అడవులుగా పరిగణిస్తాం. వాటికి వాతావరణంలో కార్బన్ను గ్రహించేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది ఉష్ణమండల వర్షారణ్యాలు. కానీ ఈ ఉష్ణమండల వర్షారణ్యాల కంటే కూడా ఈ మడ అడవులు వంటి తీర ప్రాంత చిత్తడి నేలలు ఏవైతున్నాయో దాదాపు 55 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాలను గ్రహించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అంటే మనము సహజమైనటువంటి ఉష్ణమండల వర్షారణ్యాలను ఇప్పటివరకు అవి చాలా పర్యావరణ సమతుల్యతో సుమతి సాధించడానికి చాలా క్రియాశీల పాత్ర పోషిస్తాయని భావిస్తూ వస్తున్నాం. కానీ తర్వాత జరిగినటువంటి అధ్యయనాల్లో మనకు వెల్లడైన విషయం ఏమిటంటే ఈ తీర ప్రాంతం చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో మ్యాంగ్రోవ్ లాంటి ఈ చిత్తడి నేలలు ఏవైతుందో ఆ ఉష్ణమండల వర్షారణ్యాల కంటే కూడా దాదాపు 55 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాలను, గ్రీన్ హౌస్ వాయువులను అవి గ్రహించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని ముఖ్యంగా చూస్తాం. ఒకసారి మొత్తం భూమండలం పైన ఉండేటువంటి ఈ కుళ్ళిపోతున్న వ్యర్థాలతో కూడినటువంటి తడి నేలలు ఏవైతున్నాయో వాటిని పీట్ ల్యాండ్స్ అంటాం. అవి ఎంత అంటే చిత్తడి నేలల్లో ఇదొక రూపం, చిత్తడి నేలలో మరొక రూపం ఏంటంటే పీట్ ల్యాండ్స్ అంటారు. ఇవి ఎప్పుడు తేమతో ఉంటాయి, కుళ్ళిపోతున్నటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి వ్యర్థాలతో కూడిన ఉంటాయి. సో ఇవి మనకి ఆల్మోస్ట్ చాలా వరకు కోల్పోయాం మనం. వీటిని మనం 2030 నాటికి కనీసం 50% వరకు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ అనేటువంటి ఒక నివేదిక పేర్కొన్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేయాలి. అంటే వీటి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తున్నది. దాంతోపాటు ఈ సమగ్ర నీటి నిర్వహణ విధానాలు ఏవైతున్నాయో వాటి ద్వారా కూడా పర్యావరణ సంబంధిత నీటి ప్రవాహాలు ఏవైతున్నాయో అవి స్వేచ్ఛగా చేయాలి. దాంతోపాటు కాలుష్యాన్ని నియంత్రించాలి. సో అదేవిధంగా ఈ మనకి కాలుష్య కారకాలు నీటిలోకి ప్రవేశించకుండా నియంత్రించాలి. చిత్తడి నేలను ఎక్కడైతే ఆక్రమణకు గురైనాయో వాటిని కాపాడాలి. వాటి స్వభావాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా నిరోధించాలి అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది. సో ఇలాంటి చర్యలు చేపడితేనే మనకు చిత్తడి నేలలను రక్షించుకునేటువంటి సందర్భం ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మరింత సంక్షోభం తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఈ చిత్తడి నేలలను మనం విలువైనటువంటి ప్రపంచ సంపదగా మనం భావిస్తున్నాం. సో కాబట్టి దాని మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాటి పరిరక్షణ పట్ల ప్రపంచ సమాజాలు మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాం. సో వాటి పునరుద్ధరణలో ప్రజలు తప్పనిసరిగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో అత్యంత విలువైనటువంటి ఈ పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. సో భారతదేశంలో మనకి ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ చిత్తడి నేలల యొక్క
సామర్థ్యం కానీ చెట్ల విస్తీర్ణం కానీ చాలా ఎక్కువ కనబడుతుంది. మొత్తము ఉన్నటువంటి చిత్తడి నేలల్లో అంటే అది ఒకప్పుడు సహజసిద్ధంగా ఉన్నటువంటి చిత్తడి నేలలు తర్వాత వ్యవసాయ పరంగా జరిగినటువంటి మార్పులు కావచ్చు, భూ వినియోగానికి సంబంధించినటువంటి మార్పుల వల్ల అది ఎక్కువగా వరి సాగు రూపంలో మనకి చిత్తడి నేలలు కనబడుతున్నాయి. సో, మొత్తం చిత్తడి నేలల వైశాల్యం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కొంత స్థిరంగానే కొనసాగుతున్నాయి. కానీ ఎక్కువ ప్రాంతాల్లో వరి సాగు వల్ల మనకి తాత్కాలికంగా ప్రయోజనం జరుగుతుంది. కానీ దాంట్లో రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలను ఎక్కువగా వాడటం వల్ల అక్కడ ఉండేటువంటి జీవ సంపద మాత్రం క్షీణిస్తున్న సందర్భం ఉంది. సో, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒడిశాలో ఉన్నటువంటి చిలక సరస్సు ఒక ఒక మంచి ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా భరతపురం జాతీయ పార్కు, భరతపూర్ జాతీయ పార్కు, కయోడియా పార్క్ కానీ లేదా రామ్సర్ సదస్సులో ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రస్తావన రావడం అంటే మనము ఇవి కాకుండా మిగతా వాటిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా ఈ ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది అంటే వీటిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి సందర్భం కనబడుతుంది. సో, భారతదేశంలో చిత్తడి నేలలు సహజంగా చూస్తే మనకు ఒక 8 విభాగాలుగా వర్గీకరించినటువంటి సందర్భం ఉంది. అంటే బాగా మనకి ఇప్పుడు చిలక సరస్సు కానీ, భరత్పూర్ పార్క్ కానీ ఇవి కాకుండా ఓవరాల్‌గా భారతదేశంలో ఉండేటువంటి చిత్తడి నేలలను మనం ప్రధానంగా ఒక 8 విభాగాలుగా వర్గీకరించాం. ఒకటి దక్షిణాన ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి యొక్క తీర ప్రాంతాలు అంటాం. సో, దక్కన్ పీఠభూమి తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా, అదేవిధంగా దక్షిణ తీరంలో ఉండేటువంటి ఈ చిత్తడి నేలలు, ఇతర తడి నేలలని ఒక భాగంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు భారతదేశానికి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉంది. సో, ఈ సుదీర్ఘమైనటువంటి తీరరేఖ అంతా కూడా మనకి చిత్తడి నేలలుగా ఉపయోగపడేటువంటి సందర్భం ఉంది. సో, భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక నిర్మాణం కూడా ఒక రకంగా చిత్తడి నేలల కి అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేటువంటి దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. తర్వాత మరికొన్ని అంశాలు కనుక చూస్తే రాజస్థాన్, గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కచ్, సో ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి విస్తారమైనటువంటి చిత్తడి నేలలు ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో ఉండేటువంటి అంటే అనేక మంచినీటి సరస్సులు ఏవైతున్నాయో, మంచినీటి సరస్సులు కానీ లేదా జలాశయాలు ఏవైతున్నాయో అవి కూడా ముఖ్యమైనటువంటి మనకి చిత్తడి నేలలుగా గుర్తించబడ్డటువంటి సందర్భం ఉంది. సో, భారతదేశానికి సంబంధించి అటు పశ్చిమ తీరం గురించి, పశ్చిమ తీరం అంతా కూడా గుజరాత్ మొదలుకొని కేరళ వరకు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉంది. కాబట్టి ఆ తీరరేఖలో అంతా కూడా మనకి విస్తృతమైనటువంటి జీవవైవిధ్యం కలిగినటువంటి చిత్తడి నేలలు, జీవవైవిధ్యానికి ఆధారమైనటువంటి చిత్తడి నేలలు కనబడుతున్నాయి. అదే ఇక తూర్పు భాగానికి వస్తే అంటే ఇటు పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు తూర్పు భాగానికి కనుక వస్తే తూర్పు తీరం ఇంకా డెల్టా ప్రాంతం ఏదైతుందో, సో డెల్టాలో చిత్తడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఉప్పునీటి కయ్యలు అంటాం మనం, ఉప్పునీటి నిర్మాణాలు ఏవైతున్నాయో వాటికి కూడా ఎక్కువ కనబడుతున్నాయి. దాంతోపాటు మధ్య భాగంలో చూస్తే గంగా మైదాన ప్రాంతం ఏదైతుందో అది మంచినీటి అంటే చిత్తడి నేలలకు ఆధారంగా ఉన్న సందర్భం. అంటే ఇటు పశ్చిమ తీరం, అది ఇటు తూర్పు తీరం, దాంతోపాటు మధ్య భారతంలో ఉండేటువంటి గంగా నది పరివాహక ప్రాంతం ఏదైతుందో, గంగా మైదానం ఏదైతుందో ఆ మైదానంలో కూడా మనకు మంచినీటి జలాశయాలు అనేకం ఏర్పడ్డాయి. సో అవి కూడా చిత్తడి నేలలుగా మనకు కనబడుతున్న సందర్భం. అటు ఈశాన్య భారతానికి కనుక వెళ్తే ఈశాన్య భారతంలో బ్రహ్మపుత్ర వరద మైదానాలు ఏవైతున్నాయో అవి కానీ, లేదా ఈశాన్య భారతదేశంలో ఉండేటువంటి అనేక నదీ పరివాహక ప్రాంతాలు, దాంతోపాటుగా హిమాలయ పర్వత ప్రాంతాలు, సో వీటిలో కూడా మనకు చిత్తడి నేలలు ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో అంటే భౌగోళిక నిర్మాణం పరంగా చూసినప్పుడు భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి భౌగోళిక నిర్మాణం ఉంది. కాబట్టి ఈ నిర్మాణము అనేది చిత్తడి నేలలకు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యం కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో అట్లా కూడా మనం ఒకసారి చూస్తే అంటే భారతదేశానికి సంబంధించి జాగ్రఫికల్గా ఉండేటువంటి అంశాలను కూడా మీరు చదవాలి. అంటే తూర్పు తీరం ఇలా ఈశాన్య భారతం మొదలుకొని అటు హిమాలయాల వరకు కూడా, సో ఇది అంటే పశ్చిమ భారతదేశము, ఉత్తర భారతదేశము, ఈవెన్ మధ్య భారతదేశం కూడా, మధ్య భారతదేశం దాంతోపాటు మనకి గంగా మైదానం చాలా పెద్దది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనకి ఎక్కువ సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత
సారవంతమైన నేల మందిరం గంగా మైదాన ప్రాంతాల్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈశాన్య భారతంలో బ్రహ్మపుత్ర నది అంటాం. బ్రహ్మపుత్ర నది పరిసర ప్రాంతాల్లో కూడా విస్తృతమైనటువంటి అనేక నదులు, ఉపనదులు ఈ చిత్తడి నేలల ఏర్పాటుకు కారణమవుతున్నాయి కాబట్టి సో వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి అవసరము మనకు తప్పనిసరిగా ఉంది అనే విషయం కనబడుతుంది. సో ఒక పార్ట్. మరికొన్ని ప్రాంతాలు కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్, అదేవిధంగా లడఖ్ ప్రాంతంలో ఉండేటువంటి సరస్సులు లేదా నదులు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా ఒక రకంగా కాశ్మీరు అంటే మన మంచినీటి సరస్సులు అనేకం ఉన్నాయి, మధ్యలో జలాశయాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ జలాశయాల్లో కూడా మనకి అనేక రకాల జీవ సంపద మనకు విస్తృత స్థాయిలో ఉంది. కాబట్టి చిత్తడి నేలలను మనము పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు భారతదేశ భౌగోళిక నిర్మాణం ఏదైతుందో దాన్ని ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సో ఈ అన్ని యాంగిల్స్లో ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఇవే కాకుండా మనకి దీవులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, సో అదే లక్షద్వీపులు, ఇలాంటి దీవుల్లో కూడా మనకి దీవుల్లో మడ అడవులు ఎక్కువగా, మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వెట్లాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి అనేక రకాల జీవజాతులకు, ముఖ్యంగా అనేక రకాల పక్షులకు ఆశ్రయాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మన ఆ భౌగోళిక నిర్మాణంలో ఉండేటువంటి వెసులుబాటు, భౌగోళిక నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతానికి సంబంధించి మనము చెప్పినటువంటి సందర్భం ఏదైతే ఉందో సో దాన్ని ప్రధానంగా ఒకసారి కనుక మనం పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో ఇప్పటికీ మనం ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి విధానాల్లో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి వరికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తున్నది. ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో వరికి లేదా గోధుమకు సంబంధించినటువంటి వ్యవసాయ పంటలు ఎక్కువగా కనబడతాయి. సో ఎక్కడైతే తడితో కూడుకున్నటువంటి పంటలు ఉన్నాయి, ఇంకా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పూర్తిగా వరిపైన ఆధారపడతాం. ఉత్తర భారతదేశంలో చాలా వరకు గోధుమపై ఆధారపడితే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరిపై ఆధారపడతారు. అంటే ఓవరాల్గా వరి కానీ గోధుమ కానీ తడి నేలలతో కూడుకున్నటువంటి వాతావరణంలోనే ఉంటాయి. కాబట్టి మనం కృత్రిమంగా మానవుడు ఇట్లాంటి చిత్తడి నేలలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సహజంగా ఉన్నటువంటి చిత్తడి నేలలు ఏవైతున్నాయో వాటిని మాత్రం మనము కోల్పోతున్నటువంటి సందర్భం ఉంది. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం దాన్ని ఇప్పుడు మానవుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నదీ ముఖ ద్వారాలకో లేదా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవచ్చు, దానివల్ల ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం కలగకపోయిండవచ్చు. కానీ ఆ చిత్తడి నేలలు అవుతుంది నదీ ముఖ ద్వారాల్లో ఉండేటువంటి చిత్తడి నేలలు మనకు అనేక జీవజాతులకు ఆశ్రయాన్ని కలిగిస్తున్నాయి, అనేక జీవజాతులను కాపాడగలుగుతున్నాయి, జీవ వైవిధ్యాన్ని సంరక్షించగలుగుతున్నాయి. సో ఈ పర్యావరణ సమతుల్యతకు అవి ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం కన్క్లూజన్ రాసేటప్పుడు, వైండప్ చేసేటప్పుడు ఏం పరిగణలోకి తీసుకోవాలంటే ఒకప్పుడు మనం పర్యావరణం అనగానే అడవులు మాత్రమే మనకు కనపడేటువంటి అంటే అటు పర్యావరణ పరిరక్షణ నిర్మాణాలు అనుకునేవాళ్ళు. అడవుల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. కానీ ఇక్కడ మనకు ప్రత్యేకంగా అడవులతో సమాంతరంగా ఇప్పుడు చూసినటువంటి ఎనాలిసిస్ కనుక చూస్తే దాంట్లో ఈ వాస్తవానికి ఉష్ణమండల వర్షారణ్యాల కంటే కూడా ఈ చిత్తడి నేలల్లో ఉండేటువంటి మొక్కలు ఏవైతున్నాయో మనకి అత్యధికంగా కార్బన్ను నిలుపుకునేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మనం అడవులను ఆ స్థాయిలో పెంచేటువంటి భూమి లేకపోవచ్చు, కానీ చిత్తడి నేలలు సహజసిద్ధంగా ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ భూమిని మనం ఉపయోగించుకునే అవకాశం లేదు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి చారిత్రక తప్పిదం ఏంటంటే ఒకవైపు మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులను అనేక అవసరాల కోసము వాటిని ఉపయోగించుకోవడం, దుర్వినియోగం చేయడం అనేది ఒక సమస్య అయితే, ఈ చిత్తడి నేలల్లో ఉండేటువంటి మొక్కలు వాస్తవానికి మానవునికి ఏ విధంగా ప్రత్యక్షంగా అంతగా ఉపయోగపడవు.
అలాంటి వాటిని పరోక్షంగా వాటిని ఇబ్బంది గురి చేస్తున్న సందర్భం ఉంది. నిజానికి ఆ ప్రాంతాల్లో చిత్తడి మధ్య నదీ ముఖ ద్వారాల్లో కానీ లేదా నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు చేయడం చాలా అసాధ్యం యాక్చువల్గా. అక్కడ అలా పరిస్థితి అనుకూలించదు. అట్లాంటి నేలల్లో సహజమైనటువంటి స్వభావంని మనము పర్యావరణ కాలుష్యం వల్ల ఇప్పుడు మీరు గంగానది పరివాహక ప్రాంతాన్ని కనుక చూస్తే దాని చుట్టూ అనేక రకాల పరిశ్రమల నుంచి కొన్ని వేల సంఖ్యలో పరిశ్రమలు విడుదల చేసినటువంటి లక్షల టన్నుల వ్యర్థాలు గంగానదిని పూర్తిగా కలుషితం చేసినాయి. అంటే ఇండైరెక్ట్గా నీటి కలుషితమే కాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఈ చిత్తడి నీళ్ళలు కూడా కనుమరుగైనటువంటి సందర్భం ఉంది. గంగా యాక్షన్ ప్లాన్ ద్వారా గంగా శుద్ధీకరణ జరగడం అంటే ఆ నీటిని వినియోగించుకోవడము లేదా జలచరాలను కాపాడము జీవ వైద్యాన్ని కాపాడమే కాకుండా మనకి ఇండైరెక్ట్గా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి చిత్తడి నీళ్ళల సంరక్షణ కూడా అందులో భాగంగానే ఉంది అనేటువంటి విషయాన్ని నమామి గంగే అనేటువంటి కార్యక్రమం ఉద్దేశం కూడా దీన్నే గుర్తు. అట్లాగే మనకి టూరిజం పెరిగే కొద్దీ అండమాన్ నికోబార్ లక్షద్వీపులు ఒకప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. బట్ గత కొంతకాలంగా చూస్తే ఇక్కడికి టూరిజం చాలా పెరుగుతున్నది. దానివల్ల అనేక రకాల వ్యర్థాలను అక్కడనే వదిలేసి రావడం ద్వారా అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయి, జీవ వైవిధ్యము క్షీణిస్తున్నది, పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రత పెరుగుతున్నది. కాబట్టి మనం చిత్తడి నేలలను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేటువంటి దీంట్లో స్పష్టంగా పేర్కొనాలి. థ్యాంక్ యూ.